సో ఇక మెడికేషన్ విషయానికి వచ్చేసరికి అప్పట్లో రెమిడిసివిర్ ఇలాంటివి మన వాడకం చాలా చూసాం. సో ఈసారి ఏమైనా మెడికేషన్కి సంబంధించి కూడా డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే ఆ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ విధానమా, ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి, అంతవరకు ఉండదు. తర్వాత రెమ్డెసివిర్ అవసరాన్ని బట్టి ఉంటుంది, అంతవరకు అవసరం ఉండకపోవచ్చు అనేది ప్రస్తుతానికి ఉన్న మాకు అంచనా. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోనే ఈ కెలామిటీ అంటే ఈ వేవ్ ని మేము చేసుకోవచ్చు అని ఒక ఆలోచన ఉంది. మరీ సీరియస్ గా ఉంటే దానికి తగ్గట్టుగానే ఈ స్టిరాయిడ్స్ కానివ్వండి, ఈ రెమ్డెసివిర్ కానివ్వండి, యాంటీకోగులెంట్స్ కానివ్వండి, ఏమైనా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అవన్నీ హాస్పిటల్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని రెడీగా ఉన్నాం. అండ్ మీరు జనాలకు ఇచ్చేటువంటి ప్రికాషన్స్ ఏంటి సార్ ఈ టైంలో? బికాజ్ డయాబెటీస్ పేషెంట్స్ కానివ్వండి, హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, లేదంటే ఇలా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఇలా చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ మీరు చెప్పేటువంటి ప్రికాషన్స్ ఏంటి? ఈ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు ఎక్కువగా ఈ కాంగ్రిగేషన్స్ అంటే బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా ఉండకుండా ఉంటే మంచిదండి. ప్రత్యేకించి మీరు చెప్పినట్టుగా వృద్ధులు, 60 years పైన పడిన వాళ్ళు, తర్వాత డయాబెటీస్, క్యాన్సర్ మందులు వాడుతున్న వాళ్ళు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, తర్వాత ఈ ప్రత్యేకించి శ్వాసకోశ వ్యాధులు, టీబీ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఈ బ్రాంకెక్టాసిస్ కానీ, ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్, ఇలాంటి ఎవరికైతే ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఇమ్యూనిటీ కొద్దిగా లో ఉంటుందో వీళ్ళు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. తర్వాత ఇంకా గుంపులుగా ఉన్న ఆ ప్రదేశాల్లో వెళ్లకుండా ఉంటా మంచిది. ఇంకా ప్రికాషనరీగా ఏంటంటే వీళ్ళంతా మాస్క్లు వేసుకోవటం మంచిదండి. కొన్ని చోట్ల కొద్దిగా మాస్క్లు కూడా కంపల్సరీ చేశారు, కానీ ఈ సీజన్ లో మాస్క్లు వేసుకోవటమే మంచిది. అందులోని ఇప్పుడు ఈ వేరియంట్ వస్తుందన్న వదంతులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మాస్క్ వేసుకుంటే ఇంకా మంచిది. తర్వాత ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించుకుంటే తొందరలోనే ఇనీషియల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా రిజల్ట్స్ బాగా ఉంటాయి. డెత్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్ ఒక్కసారి అసలు లేట్ అయ్యే కొద్దీ దీని విరులెన్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ బాడీలో ఎక్కువ పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యే కొద్దీ మన ట్రీట్మెంట్ కూడా కష్టం ఉంటుంది, అవుట్కమ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. యాక్చువల్లీ ప్రీవియస్ వేవ్స్లో కరోనాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఈసారి ఏమైనా ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవాలా? అంటే ఇప్పుడు ఏంటంటే దీంట్లో వ్యాక్సినేషన్ అండి, వ్యాక్సినేషన్ విల్ ప్లే ఏ గుడ్ రోల్. అంటే ఇంత ముందు కానీ వీళ్ళు వ్యాక్సినేషన్ కరెక్ట్ గా డోసులు తీసుకొని ఉంటే సో వీళ్ళలో రావడానికి చాలా ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోకుండా ఉంటే కూడా వాళ్ళలో కూడా న్యాచురల్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, హెర్డ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, వాళ్ళు కూడా కొంత ఎస్కేప్ అవుతారు. ఇప్పుడు బాగా అంటే వల్నరబుల్ అంటే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఎవరికి ఉంది అంటే ఏజ్డ్ పీపుల్, మీరు చెప్పినట్టుగా వేరే కోమార్బిడిటీస్, షుగర్ కానీ, బీపీ కానీ, వేరే కిడ్నీ జబ్బులు కానీ ఉన్న వాళ్ళలో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ గ్రూప్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఎగ్జామ్స్ సిచ్యువేషన్ అండి, ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. చిన్నపిల్లలకి ఇది ఎలాంటి సిచ్యువేషన్ అని చెప్పాలి? చిన్నపిల్లల్లో కూడా ఎలాంటి కేర్ అవసరం ఉంది స్కూల్స్లో ప్రత్యేకించి? యూజువల్గా ఏంటంటే మనం చూసినట్టయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లో పిల్లలు కానీ తర్వాత యంగ్స్టర్స్ పెద్దగా ఎఫెక్ట్ కాలేదు, ఎక్సెప్ట్ ఒక సెకండ్ వేవ్ లో ఆ డెల్టా వేవ్ ఒక్కటి తప్ప. సో యంగ్స్టర్స్ కానీ చిన్న పిల్లల్లో పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అంటే వైరల్ డిసీజెస్ యూజువల్ గా చిన్న పిల్లల్లో చాలా రెసిస్టెన్స్, అంటే వాళ్ళు బాగా తట్టుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు కూడా చిన్నపిల్లలు కానీ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే చూపించుకోవటం మంచిది. కానీ వాళ్ళకి ప్రత్యేకించి ఇలాంటి ప్రికాషన్స్ ఏమి ఉండవండి. వాళ్ళు స్కూల్స్ మామూలుగా వెళ్ళొచ్చు, స్కూల్స్ మూసేయాల్సినంత అవసరం లేదు, స్కూల్స్ ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు యథాతథగా స్కూల్స్ వెళ్ళొచ్చు, తర్వాత ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్త సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళంతటా వాళ్ళు చూపించుకొని కాస్త స్ప్రెడ్కి ఆస్కారం ఇవ్వకుండా ఉంటే మంచిది. ఓకే, ఇక ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏదైనా సపోజ్ రాకూడని విపత్కర పరిస్థితి వస్తే మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సూచనలు వచ్చాయి మీకు? అంటే మీరు చూసినట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లు పెద్దగా అంత ఎక్కువగా వచ్చి ప్రైవేట్ లేకుండా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ ట్యాకిల్ చేసిన సందర్భం ఉందండి ఫస్ట్ వేవ్ లో ప్రత్యేకించి. ఆ టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది ఎఫెక్ట్ అయినా కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఆదుకున్నాయి. మాకున్న సమాచారం ప్రకారం అన్ని హాస్పిటల్స్ లో ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తలు తీసుకొని అన్ని హాస్పిటల్స్ లో చాలా వరకు ఆక్సిజన్ బెడ్స్ పెంచారు.
వెంటిలేటర్స్ పెంచారు, మానిటర్స్ పెంచారు, ఇంకా హై ఫ్లో ఆక్సిజన్ మిషన్స్ అన్ని ఉన్నాయి అవి పెంచారు, బైపాప్ మిషన్లు పెంచారు. తర్వాత డ్రగ్స్ కి వచ్చినట్లయితే అన్ని డ్రగ్స్ ఏమైతే బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇస్తున్నారో వీటి గురించి ఆ డ్రగ్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు ఈ ట్రీట్మెంట్ గురించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందదేమో అనుమానం లేదండి. ఎంత కెలామిటీ వచ్చినా పెద్ద ఎత్తున వచ్చినా కానీ తట్టుకోవడానికి గవర్నమెంట్ దగ్గర ఆక్సిజన్ బెడ్లతో సహా ఆక్సిజన్ బెడ్లు కానీ, వెంటిలేటర్ బెడ్స్ కానీ, మెడిసిన్ కానీ అన్ని సమకూర్చుకొని ఉన్నాము. ఎంత పెద్ద ఎత్తున అంత పెద్దగా వస్తుందని మేము అనుకోవట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని తట్టుకొని వాటిని ట్రీట్మెంట్ చేసే సామర్థ్యం ప్రస్తుతానికి అయితే అన్ని హాస్పిటల్స్ లో ఉన్నాయండి. అంటే కేరళలో మనం చూస్తున్నాం కదా, ఒక చనిపోయిన వాళ్ళలో నలుగురు వ్యక్తులు ఇప్పటికీ చనిపోయినట్టు తెలుస్తోంది. అండ్ కర్ణాటకలో కూడా చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అండ్ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మాస్క్ తప్పనిసరిగా కూడా చేశారు. సో మన దగ్గర ఏమైనా రూల్స్ వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి ఆంక్షలు ఉండొచ్చు? అంటే ఇది ఇనీషియల్ స్టేజ్ కాబట్టి అండి, ఇప్పుడు మనం మామూలుగా మేము హాస్పిటల్స్ కు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రస్తుతానికి హాస్పిటల్లో బెడ్స్, మెడిసిన్స్ తర్వాత అన్ని ప్రొక్యూర్ చేసుకొని ఉండమన్నారు. ఇక ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది హైయర్ అఫీషియల్స్ డిసైడ్ చేస్తారండి. అంటే మినిస్టర్ లెవెల్లో, సెక్రటరీ లెవెల్లో, డిఎంఈ లెవెల్లో, డిహెచ్ లెవెల్లో వాళ్ళు మాట్లాడుకొని దే విల్ గివ్ అంటే వాళ్ళు ఇస్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్. మాస్క్ కంపల్సరీ అనేది, రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉండనది అది ప్రభుత్వం దగ్గర నుంచి హైయర్ అఫీషియల్స్ నుంచి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు పాటించాలండి. మా బాధ్యత ఏంటంటే ప్రస్తుతానికి ఈ కెలామిటీ వస్తే ఏం చేయాలి, మెడిసిన్స్ ఎలా, స్టాఫ్ని ఎలా ప్రిపేర్నెస్ చేయాలి అనేది మా దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్న మా కర్తవ్యం. అండ్ టెస్టింగ్ కిట్స్ పరిస్థితి ఏంటండి, ఎలా ఉంది మన రాష్ట్రంలో? టెస్టింగ్ అనేది ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచితే ఈ కరోనా నియంత్రణకి కాస్త ఎక్కువ స్కోప్ ఉంటుందంటారా? సో మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ఏంటి? మన దగ్గర అన్ని హాస్పిటల్స్ లో ఆర్టీపీసీఆర్ కిట్స్ ఉన్నాయండి. ఒకవేళ అంటే ఇప్పుడు ప్రస్తుతం మా హాస్పిటల్లో దాదాపుగా 1500 కిట్స్ ఉన్నాయి. సో ఇంకా కావాలంటే మేము ప్రొక్యూర్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర కూడా ఉన్నాయి. అవి వచ్చిన వెంటనే ఆ వేరియంట్ గురించి మేము అన్నికి ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకి తప్పనిసరిగా మేము టెస్ట్ చేస్తాం. సో జనరల్గా రివ్యూ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సార్. సో మీకు స్టార్ట్ అయ్యాయా ఈ కరోనాకు సంబంధించి కొత్త వేరియంట్ భయపెడుతున్నటువంటి ఈ సందర్భంలో మరి మీటింగ్స్ అవి కూడా స్టార్ట్ అయ్యాయా? ఎస్, మేము ఈ రోజే మీటింగ్ వేసామండి అన్ని డిపార్ట్మెంట్స్ తో. అంటే వీటిలో ఏంటంటే మైక్రోబయాలజీ, తర్వాత ఫార్మకాలజీ, తర్వాత ఎనెస్థీషియా డిపార్ట్మెంటు, మా డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ సిస్టర్స్ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ వేసాము. ఎవరెవరు ఎలా రియాక్ట్ కావాలి, ఎంత అలర్ట్నెస్ ఉండాల్సింది అలా ప్రిపేర్నెస్ చేశాము. రేపు మాక్ డ్రిల్ కూడా పెడుతున్నాము. మాక్ డ్రిల్ పెట్టిన దాని ఉద్దేశం ఏంటంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కండిషన్లు ఉన్నాయా లేదా, ఎలా ట్యాకిల్ చేయాలి అనేది అవన్నీ చేసుకొని అంత ప్రిపేర్నెస్ అయ్యి ఉంటామండి మేము. అయితే ఈ పర్టికులర్ ఈ JN.1 వేరియంట్ విషయానికి వచ్చేసరికి ఇది ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి ఆ పరిణామ క్రమం ఏదైతే ఉంటుందో ఎంత ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది, ఇది మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ప్రస్తుతం అంటే ఏదైనా వేరియంట్ అంటే ఒకటండి, ఏదైనా వైరస్ ఈ వేరియంట్స్ వచ్చేటప్పుడు యూజువల్ గా దాని విరులెన్స్ తగ్గుతుంది. అంటే అది జబ్బుని పెంచే సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. సో కాకపోతే స్ప్రెడ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఎందుకంటే మనది పెద్ద దేశం, కాస్త ఎక్కువ జనాభా ఉన్న దేశం కాబట్టి కాస్త ఈ కాంగ్రిగేషన్స్ గుంపులుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే దగ్గరగా ఉంటాం కాబట్టి ఈ స్ప్రెడ్ అనేది ఈజీగా అవుతుంది. పాపులేషన్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో స్ప్రెడ్ తక్కువగా ఉంటుంది. ఇది పాపులేషన్ మనం డెన్స్ పాపులేషన్ ఉన్నాం కాబట్టి కాస్త స్ప్రెడ్ ఈజీగా అంటే ఫాస్ట్ గా అవుతుంది. కాబట్టి అది ఒక్కటే కొద్దిగా ఆందోళన. అంతేగాని ఈ సివియారిటీ కానీ మోర్టాలిటీ కానీ ఇది ప్రమాదకరమని ప్రస్తుతానికైతే మేము అనుకోవట్లేదు. సో లాస్ట్ టైం కూడా మనం ఒక్క కేసుతో మొదలై కొన్ని లక్షల కేసుల వరకు వెళ్ళింది కరోనా. సో ఆ ఫేజ్ చూసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందేమో అనేటువంటి భయం అప్పుడే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. సో అలా భయపడుతున్న వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మొన్న లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి ఈ వేవ్స్ వస్తాయి అని కొద్దిగా మనం మీడియాలో కానీ ఎక్కడైనా కానీ కొద్దిగా
హైప్ చేశారు. తర్వాత మేము కూడా దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయి ఉన్నాము. అంటే ఒక కేసు వచ్చిందా, 2 కేసులు వచ్చిందా, ఒకసారి ఎక్కడైనా స్టార్ట్ అయిందంటే అది రాకపోని మనమైతే తయారుగా ఉండటం అనేది అది మన బాధ్యత. దానికి తగ్గట్టే మన ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని ఆసుపత్రులు అందరూ రెడీగా ఉన్నాము. దాదాపు మనం ఏంటంటే 4th వేవ్ వచ్చింది, 5th వేవ్ వస్తుంది, ఇదే వస్తుంది, తర్వాత ఇంత ఫాస్ట్ గా వస్తుంది, చాలా మోర్టాలిటీ ఎక్కువ ఉంటుందని కూడా లాస్ట్ టైం కూడా చాలా మేము భయపడ్డాం. దానికి తగ్గట్టు మేము తయారయ్యాము. చివరికి ఏమైంది, పెద్దగా రాలేదు, అది చాలా మైల్డ్ గా వచ్చి వెళ్ళిపోయింది. ఈసారి కూడా అట్లనే మైల్డ్ గా వచ్చి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాము. అనుకొని మేము ఆ రకంగా లేము కానీ సివియర్ గా వస్తదే అనుకోనే మేము తయారై ఉంటున్నాము. కాబట్టి ప్రజలు మాత్రం దాన్ని కాస్త సిమ్టమ్స్ మాత్రం తొందరగా, వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళకి సిమ్టమ్స్ వస్తే వాళ్ళు టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ స్ప్రెడ్ ని మాత్రం మనం ఆపగలం. అప్పుడు ఏంటంటే ఫస్ట్ వేవ్ లో తెలియక ఆ టెస్టులు సరిగా లేక, ఎన్ని లేక, మందులు లేక ఏంటంటే స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ స్ప్రెడ్ ని ఎట్లా అరికట్టాలా, ట్రీట్మెంట్ ఏంటి, టెస్టులు ఏంటి అన్ని ఉన్నాయి కాబట్టి ఎంత ఉధృతంగా వచ్చినా దాన్ని తప్పనిసరిగా కంట్రోల్ చేయగలం అన్న ధైర్యం మాత్రం మాకుంది. సో ఫైనల్లీ పండగ సీజన్ కూడా రాబోతుంది సార్. మరి ఇలాంటి టైంలో ఈ పండగ టైంలో కూడా అందరూ జనాలు గుమికూడడం ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఫైనల్గా మీరు చెప్పేటువంటి ప్రికాషన్స్ ఏంటి జనాలందరికీ? అంటే ఏదైనా కానీ ఇప్పుడు ఏంటంటే పండగలు అనేది ఒక్కొక్క పండగ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ, ప్రత్యేకించి క్రిస్మస్ అనేది. సో వాళ్ళంతా చర్చిలో వెళ్తుంటారు, వాళ్ళని ఒకళ్ళు ఆపడం కూడా వెళ్ళొద్దు అని చెప్పడం కూడా మంచిది. అటు క్రిస్మసే కాదు, ఇంకా న్యూ ఇయర్, మళ్ళీ సంక్రాంతి న్యూ అన్ని ఇయర్ ఉంది, తర్వాత రాబోతున్నాయి. కాబట్టి ఏదైనా కానీ కాస్త జాగ్రత్తలు పాటించి మాస్కులు కంపల్సరిగా వేసుకొని, పర్సనల్ ప్రొటెక్షన్ అంటారు వాటిని, వాళ్ళ బాధ్యతగా ఏముందులే వస్తుంది రాకపోదు ఇట్లా చెప్తుంటారు మీడియాలో, వాళ్ళు ఇటు చెప్తారు, డాక్టర్లు ఇటు చెప్తారని అశ్రద్ధ లేకుండా ఈ ఎక్కడైతే ఈ గ్రూపులుగా వెళ్తున్నారో అక్కడ దయచేసి వాళ్ళందరూ కాస్త మాస్క్లు వేసుకొని వాళ్ళ పండగలు కానీ ఎన్ని జరుపుకోవచ్చు అండి, దానికి ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి. కాకపోతే మాత్రం వీళ్ళు తొందరగా, అంటే రాత్రుల పూట ఎక్కువగా ఈ వైరస్ ఏంటంటే టెంపరేచర్ ఎంత తక్కువ ఉంటే అంత స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రుల పూట కాంగ్రిగేషన్స్, గుంపులుగా గుమిగూడటం, ఈ పండుగలు వస్తున్నాయి కాబట్టి అది కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. వాటిని జాగ్రత్తగా పర్సనల్ ప్రొటెక్షన్ తీసుకొని కాస్త తుమ్మినప్పుడు గుడ్డటం పెట్టుకోవటం, కాస్త చీదినప్పుడు కానీ ఏదైనా టిష్యూ పేపర్లు చీదటం, ఇలాంటి చేసుకొని సిమ్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. రైట్ డాక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సూచనలు అందజేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.